మొత్తం చూపిస్తాను అని ఢిల్లీకి టికెట్ వేయించాడు. ఆ అమ్మాయి March 11th ఢిల్లీకి వెళ్ళింది. మహిపాల్పూర్ అనే ఒక ఏరియాలో 11 AM కి చెక్ ఇన్ అయ్యి అక్కడ ఒక మోడరేట్ హోటల్లో ఈ వ్యక్తి కూడా DM లో సరే నేను ఆ హోటల్కి వస్తాను, ఆ హోటల్ అడ్రస్ అది కనుక్కొని ఈవినింగ్ అరౌండ్ 6:37 కి ఆ హోటల్కి వచ్చాడు. హోటల్ లాబీలో ఈ అమ్మాయి కూర్చున్నప్పుడు లోపలికి 2 వ్యక్తులు వచ్చారు. ఆ రెండో వ్యక్తి తన ఫ్రెండ్ వసీం అని పరిచయం చేశాడు ఈ అమ్మాయికి. ఆ అమ్మాయి కూడా ఎటువంటి డౌట్ ఏం రాలేదు. ఇన్ఫాక్ట్ అదే లాబీలో వాళ్ళు కూర్చొని డిన్నర్ చేసి ఏదైతే ఫ్లోర్ లో అమ్మాయి రూమ్ తీసుకుందో ఈ ముగ్గురు ఆ రూమ్ లోకి వెళ్ళారు. అమ్మాయి మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు. జనరల్లీ ఫ్రెండ్స్ ని రూమ్ కి ఇన్వైట్ చేస్తానని అనుకుంది. వీళ్ళు మరి మైండ్ లో ఏం పెట్టుకున్నారు ఏంటో గానీ ఆ అమ్మాయిని బలవంతం చేయడం స్టార్ట్ చేసి ఆ అమ్మాయి ఒప్పుకోకపోయేసరికి ఇద్దరు కలిసి మానభంగం చేశారు. ఈ కైలాష్ చేసేటప్పుడు ఆ అమ్మాయి నుంచి సౌండ్ బయటకు రాకుండా వసీం పట్టుకుంటే వసీం చేసేటప్పుడు కైలాష్ పట్టుకున్నాడు. ఆ అమ్మాయి తన లోపల ఉండే బలాన్ని మొత్తం వాడి వాళ్ళిద్దరిని తోసి బయటకు వచ్చింది. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా వినాలి. లిఫ్ట్ తీసుకొని కిందకెళ్ళి రిసెప్షన్ కి హెల్ప్ అడిగితే మొహమ్మద్ గుల్ఫమ్ అని అక్కడ ఉన్న ఒక రిసెప్షనిస్ట్, ఆయనకి 27 ఏళ్ళు, పదండి నేను చూస్తాను వాళ్ళిద్దరు రూమ్ లోనే ఉంటారు కదా మీ రూమ్ పట్టుకెళ్ళండి అని చెప్పి లిఫ్ట్ లో పైకి వెళ్తుండగా ఇతను మానభంగం చేశాడు. ఆ అమ్మాయి మెంటల్ స్టేట్ ఒకసారి మీరు ఆలోచించండి. ఆ అమ్మాయి